ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గతించిన నెలలన్నీ కూడా దేవుని వాగ్దానం పొందుకొని వాగ్దానం కొరకు నెరవేరాలని, వాగ్దానం నెరవేర్పు కొరకు ఎంతమంది ఆశపడి ఎదురు చూస్తూ ఏంటి ఇంకా మా వాగ్దానము నెరవేరలేదు అని మీరు ఆలోచిస్తున్నారేమో. ఈ 10 నెలలు గడిచిపోయింది, 11 నెలలకు వచ్చాము, ఇంకా దేవుని వాగ్దానాలు మా జీవితంలో నెరవేరలేదు అని మీరు అనుకుంటున్నారేమో. అయితే మీకు ఒక శుభవార్త ఏంటి అని అంటే 146 కీర్తన 6వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన మాట చూడండి, ఆయన అన్నిటిని సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడంట. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు, మాటిచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. నేను అందుకే అంటాను, ఈ గతించిన ఈ 10 నెలలు నీ వాగ్దానము నెరవేర్పు నువ్వు చూడలేకపోతున్నావేమో, కానీ ఈ ఉదయం విశ్వసించి నువ్వు తీసుకున్న వాగ్దానం ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టు. నా దేవుడు ఖచ్చితంగా నీకు ఇచ్చిన వాగ్దానం స్థిరపరిచి నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈ ఇయర్ ఎండింగ్ లోపల నీకు ఈ సంవత్సరం ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం నువ్వు పొందుకుంటాము. అందుకే ఆయన అంటాడు చూడండి, ఆయన ఆకాశమును భూమిని సముద్రములో దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు అంటాడు. అందుకని మాట తప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా నా జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు. మరి 10 నెలలు గడిచిపోయిందండి, 11 నెలలు ఆరంభం అయిపోయిందండి. మరి మా జీవితం మారుతుందా అండి అని అంటే ఆయన ఒక మాట చెప్తాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ సంవత్సరం ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము నువ్వు ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టు. అతి కొద్ది దినాలే ఉన్నాయి ప్రభువా, నేను క్రిస్మస్ లోపల ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, నేను ఈ వాగ్దానము నెరవేర్చాలి నా జీవితంలో అని నువ్వు ఎలాగైతే తీసుకున్న వాగ్దానము నెరవేర్పు కొరకు నువ్వు ఎంత విశ్వసించి ప్రార్థిస్తావో నీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. అందుకే ఆయన మాటిచ్చి తప్పనివాడు కాదంటాడు. అందుకే చూడండి, ఆయన మన పక్షాన తన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయం ఎంతమంది ఈ వర్తమానం వింటూ మీరు బలపరచబడుతున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఈ మాట వింటుండగానే మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి మీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టండి. ఇది విని విడిచిపెట్టకుండా వాగ్దానాలు ఎత్తి ప్రార్థించడం మొదలుపెట్టండి. అతి కొద్ది సందర్భంలోనే దేవుడు మీ జీవితాల్లో వాగ్దానాన్ని స్థిరపరిచి మీ జీవితంలో నెరవేరుస్తాడు. మరలా నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పటికి ఆనందంతో అడుగు పెడతావు, సంతోషంతో అడుగు పెడతావు. ఈ సంవత్సరం నువ్వు పొందుకున్న వాగ్దానం నెరవేర్చుకొని ఆ నెరవేర్పుతోటే నువ్వు నూతన సంవత్సరంలో వాగ్దానంలోకి వెళ్తావు. అందుకని ప్రార్థించండి. మీ వాగ్దానం ఏదైతే దేవుడి సంవత్సరం మీకు ఇచ్చాడో అది మీరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. కాబట్టి దాన్ని మళ్ళీ ఎత్తి ప్రార్థించండి, వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ఖచ్చితంగా నా దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి చిన్ని ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది సంవత్సరం తన వాగ్దానాల నిమిత్తము ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి వాగ్దానం వచనము యేసు నామంలో నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు దీవించును గాక.